మేము ఇన్ని రోజుల నుంచి దేవుడి ప్రార్థనలు చేస్తున్నాము, మంత్రాలు చదువుతున్నాము, ఆ దేవుడికి మా మీద దయ లేదు, మా కర్మ ఇంతే అని అనుకునే వాళ్ళకి మీరేం దేనికోసం చెప్తారు? ప్రార్థన చేస్తున్నారు? మీరు కారు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారా? ఇల్లు కొనుక్కోమని ప్రార్థన చేస్తున్నారా? పిల్లలు పుట్టాలని ప్రార్థన చేస్తున్నారా? అప్పుడు ఆయనకి మీకు ఏది కావాలో ఇచ్చి ఆయన సైడ్ అయిపోతారు. నాకు కృష్ణుడే కావాలి అని ప్రార్థన చేస్తే ఆయన ఎలా రాకుండా ఉంటాడో చూస్తా. ఓకే. కాబట్టి మన కోరికలు మనకి ఏ విధంగా కోరిక ఉంటే ఆయన ఇస్తాడు. ఆయన కల్పవృక్షం అండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే అది ఇస్తాడు. అయ్యా నాకు కారు కావాలి, కారు ఇస్తాడు, ఆయన సైడ్ అయిపోతాడు. దేవుడు దయ కలగట్లేదు అని అనుకునే వాళ్ళకి దేవుడు దయ అంటే ఏంటి మన జీవితంలో? వాళ్ళు అనుకున్న కోరికలు కానీ దట్ ఈస్ ద ఫాల్ట్. ఓకే. దట్ ఈస్ ద ఫాల్ట్. కోరికలు మనకి కావాల్సినవి ఇచ్చేవాడు దేవుడు కాదు. అనుకున్నదంతా నెరవేర్చేవాడు దేవుడు కాదు. మనకి ఏది మంచిదో ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి నా కోరికలు తీరట్లేదు అని అంటే నీ కోరిక నిన్ను హాని చేస్తుందయ్యా, దాన్ని తెలుసుకో.